దేవుడంటే ఎవరు? దేవుడంటే ఎవరు? దేవుడంటే రాముడా, జీససా లేదా అల్లానా? నేనైతే వీళ్ళని దేవుడు కాదు, భగవంతుడని అంటాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో దాదాపు 10,000కు పైగా భిన్నమైన మతాలు ఉన్నాయి. హిందువు మతంతో సహా ప్రపంచంలోని ప్రతి మతంలోనూ భగవంతుని ఉనికి గురించి ప్రస్తావించబడింది. ప్రతి మతంలో వారి మతాలకు అనుగుణంగా భగవంతుడికి రూపం, రంగు, ఆకారం మరియు పేర్లు ఉన్నాయి. అంతేకాదు ప్రతి మతంలోనూ భగవంతుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది. హిందువు మతంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడిని, క్రైస్తవ మతంలో యేసు ప్రభుని మరియు ఇస్లాం మతంలో అల్లాని, ఇలా వారి మతాలకు అనుగుణంగా భగవంతుడిని ఆరాధిస్తారు. సైన్స్కి అతీతంగా మానవులకు మరియు మొత్తం విశ్వం యొక్క సృష్టికి భగవంతుడే బాధ్యత వహిస్తున్నాడని మానవుల గట్టి నమ్మకం. అయితే ఈ విశ్వాన్ని దేవుడు సృష్టిస్తే మరి దేవుడిని ఎవరు సృష్టించారు అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది ఎలాంటి ప్రశ్న అంటే దీనికి సమాధానంగా ఎన్నో వాదనలు ఇవ్వవచ్చు. కానీ నిజమనేది మీరు మరియు నేను అర్థం చేసుకున్న దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కాబట్టి రండి, దేవుడి ఉనికి గురించి మతపరమైన కోణం నుండి మాత్రమే కాకుండా సైన్స్ కోణం నుండి కూడా అర్థం చేసుకుందాం. అలాగే దేవుడు మరియు భగవంతుడికి మధ్య ఉన్న తేడా ఏమిటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దేవుడు మరియు భగవంతుడు రెండు ఒక్కటేనా? ఈ ప్రపంచంలో దేవుడి శక్తిని నమ్మేవారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. అలాగే దేవుడి ఉనికిని కొట్టిపారేసే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. కానీ సైన్స్ ని నమ్మే శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు దేవుడి ఉనికిపై అనుమానాలను వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఈ విశ్వంలో సృష్టించబడిన ప్రతి వస్తువు వెనక ఎవరో బాధ్యత వహించి ఉంటారు. అలాగే ఇప్పటికీ బాధ్యత వహిస్తున్నారు. అందుకే ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఒక నిర్దిష్టమైన పరిమాణంలో ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు. మరి మనకు గుడిలో విగ్రహ రూపంలో లేదా చర్చిలో శిల్వ రూపంలో కనిపించే దేవుడు నిజంగా అలానే ఉంటాడా? అలాగే దేవుడు ఈ రూపంలోనే ఉంటాడని మనం ఊహించుకునేది నిజమా లేక అది మన భ్రమ? మీలో చాలా మంది చిన్నప్పటి నుంచి ఇంట్లో వేరువేరు దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. అలాగే కళ్ళు మూసుకొని ఆ దేవుడి రూపాన్ని కూడా దర్శించుకుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? అసలు మనకు దేవుడి యొక్క ఈ విగ్రహ రూపాన్ని ఎవరు ఇచ్చి ఉంటారు? అంతేకాకుండా దేవుడు నిజంగా మనకు వేదాలు, పురాణాలు మరియు మత గ్రంథాలలో చెప్పినట్లుగా సాధన చేస్తే దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడా? దేవుడు చనిపోయి మళ్ళీ పుడతాడా? దేవుడికి అతీత శక్తులు నిజంగా ఉంటాయా? పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అన్నది ఎంతవరకు నిజం? కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ముందు మనం దేవుడంటే ఎవరన్నది అర్థం చేసుకోవాలి. అలాగే దేవుడికి మరియు భగవంతుడికి మధ్య ఉన్న తేడా ఏమిటన్నది తెలుసుకోవాలి. ఈ రెండు పదాలను డిక్షనరీలో వెతికితే రెండిటికి ఒకే అర్థం చూడ్డానికి దొరుకుతుంది. అదే వ్యాకరణంలో అంటే గ్రామర్లో అయితే దేవుడు మరియు భగవంతుడు ఒకదానికొకటి పర్యాయ పదాలు. నేను దేవుడు మరియు భగవంతుడు అనే పదాలను ఏ సందర్భంలో వాడుతున్నాననేది మీరు అర్థం చేసుకోగలిగితే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. లేదంటే ఎన్నిసార్లు చూసినా మీకు అర్థం కాదు. కాబట్టి ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలలో భగవంతుడి యొక్క అనేక రూపాలు మరియు అవతారాలు వివరించబడ్డాయి. రామాయణ రచయిత వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా శ్రీరాముడి రూపాన్ని ఈ సమాజానికి పరిచయం చేశాడు. ఈ రామాయణం చదివాక శ్రీరాముడు ప్రజలలో భగవంతుడి స్వరూపంగా మారడం ప్రారంభించాడు. సీతను వివాహం చేసుకుని 14 సంవత్సరాల వనవాసం చేసి లంకాపతిని చంపి అయోధ్యకు రాజయ్యాడు. రామాయణం యొక్క పూర్తి కథలో శ్రీరాముని జీవిత చరిత్ర ఉంది. అంతేకాకుండా రామాయణంలో ఎన్నో నీతులు కూడా ఉన్నాయి. అవి ఏమిటన్నది మనందరికీ తెలుసు. కానీ సమాజం దానిని భగవంతుని కథగా భావించి శ్రీరాముడి ఆలయాలను నిర్మించడం ప్రారంభించింది. అదేవిధంగా బైబుల్, ఖురాన్ లేదా గురు గ్రంథ్ సాహెబ్లో కూడా ఒక గొప్ప వ్యక్తి జీవితం యొక్క సారాంశ అవలోకనం లభిస్తుంది. మునులు, ఋషులు, మహమ్మద్ ప్రవక్త మరియు స్క్రైబ్స్ వంటి మహాపురుషులు దేవుడి ఉనికి గురించి అర్థం చేసుకున్నారు. అంతేకాని విగ్రహ రూపంలో ఆరాధించలేదు. అందుకే ఈ మహాకావ్యాలను, గ్రంథాలను మనకు అందించారు. కానీ సమాజం వారే దేవుళ్ళు అని అంగీకరించింది. ఈ మత గ్రంథాలన్నింటినీ మనిషి స్వయంగా తానే సృష్టించుకున్నాడు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను మరియు గొప్ప సంఘటనలను సమయానుగుణంగా తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్,
పంజాబీ మరియు ప్రపంచంలోని అన్ని భాషలలో రచించి అనువాదం చేసుకొని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఏ విధంగా అయితే ప్రజలలో మత గ్రంథాల వ్యాప్తి పెరుగుతూ పోయిందో అదే విధంగా ఆ మత గ్రంథాలను నమ్మేవారి సంఖ్య కూడా పెరుగుతూ పోయింది. ఈ విధంగా ఒక గొప్ప వ్యక్తికి భగవంతుడనే బిరుదుని ఇచ్చి అతని రంగు, రూపం మరియు ఆకృతిని ఆధారంగా చేసుకొని ఒక పరిమాణాన్ని నిర్ణయించారు. ఏదైనా ఒక విగ్రహానికి లేదా ఒక ప్రతిమకి అనుకున్న రూపం వచ్చిన తర్వాత దాన్ని ప్రజలలో ప్రదర్శింపచేసి దేవుడంటే ఇలా ఉంటాడు అనే గట్టి నమ్మకాన్ని కలిగించారు. ఈ రోజు మనం ఎవరినైతే పూజిస్తున్నామో ఆ వ్యక్తి అతని కాలంలో తెలివైన మహాపురుషుడు. మత గ్రంథాలను రచించడంలో ఋషులు, మునులు, పూజారులు మరియు మౌలానాలు ముఖ్యమైన సహకారం అందించారు. అటువంటి వాళ్ళు కూడా భగవంతుడు ఇలా ఉంటాడు అని ఊహించుకోకుండా అతడిని అర్థం చేసుకొని ఆ అనుభవాన్ని అనుభవించారు. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ను క్రికెట్ ప్రపంచంలో భగవంతుడిగా భావిస్తారు. మరి అతను నిజంగా దేవుడా? అతని వద్ద ఏమైనా దివ్యశక్తులు ఉన్నాయా అంటే అతని వద్ద ఎలాంటి దివ్యశక్తి లేదు. అలాగే ఆధ్యాత్మిక సాధన కూడా లేదు. మరి అతడిని గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే సచిన్ క్రికెట్ ఆడేటప్పుడు తన లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాడు, దానినే సాధన చేశాడు. క్రికెట్నే తన బలం బలహీనతగా మార్చుకున్నాడు. అందుకే సచిన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటారు. అదేవిధంగా ఈ భూమిపై ఉన్న మానవులలో కొంతమంది వారి చర్యలతో మరియు వారి ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అందువల్ల ఈ సమాజంలోని ప్రజలు ఆ గొప్ప వ్యక్తులకు భగవంతుడనే బిరుదుని ఇచ్చారు. మరి దేవుడంటే ఎవరు, భగవంతుడంటే ఏమిటి అనే విషయానికి వస్తే దేవుడిని భగవంతుడనడం, భగవంతుడిని దేవుడు అనడం తప్పు. ఎందుకంటే దేవుడు వేరు, భగవంతుడు వేరు. ఎలానో ఇప్పుడు చూద్దాం. దేవుడికి ఆకారం, రూపం, రంగు, పరిమాణం వంటివి ఏమీ లేవు. కాబట్టి అతను నిరాకారుడు. దేవుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, దేవి కాదు, దేవత కాదు. దేవుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కాదు. అలాగే అల్లా కాదు, జీసస్ కూడా కాదు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి కూడా కాదు. దేవుడు రాముడు కాదు, దుర్గా కాదు. అలాగే కృష్ణుడు కాదు, బుద్ధుడు కూడా కాదు. దేవుడు అమ్మ కాదు, నాన్న కాదు, మరియు గురువు కూడా కాదు. దేవుడు ఎవరికి యజమాని కాదు. అలాగే ఎవరు అతనికి యజమానులు కారు. దేవుడు భూమిపైన లేడు, ఆకాశంలోనూ లేడు. అతను ప్రతి చోట ఉన్నప్పటికీ ఒంటరివాడే. అతనికి ఎవరు తోడు లేరు. అతను ఎవరికి తోడు కాదు. దేవుడు ఎవరిని శిక్షించడు, ఎవరిని పొగడడు. దేవుడు సృష్టి ప్రారంభానికి ముందు ఉన్నాడు మరియు సృష్టి అంతం తర్వాత కూడా ఉంటాడు. ఈ విశ్వంలో దేవుడు ప్రతి చోట ఉన్నాడు, అలాగే ఉంటాడు. అతను భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలలో కూడా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయనకు సాటి మరొక్కరు లేరు. అతను అన్ని బంధాల నుండి విముక్తుడు మరియు మానవుల ఊహలకు కూడా అందని ఆజానుభావుడు. అంటే దేవుడిని ఊహించలేము, రూపాన్ని కూడా ఇవ్వలేము, అలాగని విగ్రహంగా కూడా తయారు చెయ్యలేము. దేవుడు ఎప్పటికీ పుట్టనివాడు మరియు ఎప్పటికీ గిట్టనివాడు. దేవుడు సత్యవంతుడు మరియు ఆనంద స్వరూపుడు. దేవుడికి ఆది, అంతం వంటివి ఏమీ లేవు. దేవుడు ఆలోచన మరియు కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణిస్తాడు, అలాగే స్థిరంగా కూడా ఉంటాడు. దేవుడు తప్ప ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించారు. అంటే వాళ్ళు దేవుళ్ళు కాదు, భగవంతుడు. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ పుట్టడు, అలాగే ఎప్పటికీ గిట్టడు. కాబట్టి జనన మరణాలు లేని శాశ్వతమైన వాడు దేవుడు. ఇది దేవుడికి మరియు భగవంతుడికి ఉన్న తేడా. ఇప్పుడు సైన్స్ కోణం నుండి కూడా దేవుడి ఉనికి గురించి తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఈ భూమి ఎలా ఏర్పడింది, భూమిపై జీవం ఎలా పుట్టుకొచ్చింది అన్న దానిపై పరిశోధనలు చేసి వాటి గురించి తెలుసుకున్నాం. మరి దేవుడిపై పరిశోధనలు చేసినప్పటికీ ఎందుకని శాస్త్రవేత్తలు దేవుడి ఉనికిని తెలుసుకోలేకపోయారు? ఎందుకంటే మనకు తెలుసు, దేవుడికి జననం, మరణం, రంగు, రూపం, వర్ణం, ఆకారం వంటివి ఏమీ ఉండవు. అలాంటిది దేవుడిని ఎలా చూస్తారు? అతని ఉనికి గురించి ఎలా తెలుసుకుంటారు? సైన్స్ దృష్టితో చూస్తే మనం దేవుడిని ఇప్పుడే కాదు, ఎప్పటికీ చూడలేము, ఊహించలేము, అలాగే అతని ఉనికిని కూడా కనిపెట్టలేము. సైన్స్ అనేది ఒక మెటీరియల్ నాలెడ్జ్.
అంటే సైన్స్ పదార్థం రూపంలో ఉన్న వాటిని మాత్రమే నమ్ముతుంది. మరి దేవుడు ఆకారం లేనివాడు అయినప్పటికీ సైన్స్ దృష్టిలో ఈ విశ్వంలో సృష్టించబడిన ప్రతి వస్తువు వెనక ఏదో ఒక క్రియ తప్పకుండా ఉంటుంది. కాబట్టి కర్త లేకపోతే క్రియ కూడా ఉండదు. ఈ విధంగానే భౌతిక శాస్త్రం ఈ రోజు వరకు దేవుని ఉనికిపై ఎటువంటి వాదనను అందించలేకపోయింది. ఎందుకంటే దేవుడు కర్త కాదు, అలాగని క్రియ కూడా కాదు. దేవుడు ఈ పూర్తి విశ్వంలో ప్రతి వస్తువులో నిక్షిప్తమై ఉన్నాడు. భౌతిక శాస్త్రం ప్రకారం కణాలు ఒకదానికి ఒకటి కలిసినప్పుడు ఏదో ఒక వస్తువు సృష్టించబడుతుంది. అలా సహకారంతో ఏ వస్తువు సృష్టించబడినా అది ఏదో ఒక రోజు విడిపోతుంది. అంటే యాటమ్స్తో ఏర్పడిన ఏ వస్తువు అయినా ఏదో ఒక రోజు నాశనం తప్పకుండా అవుతుంది. ఉదాహరణకు మానవ శరీరం, చెట్లు, మొక్కలు, పుట్టలు, బిల్డింగ్లు మరియు ఎలక్ట్రానిక్ డివైసెస్, ఇంకా మరెన్నో. అంతేకాకుండా సైన్స్ రీసెర్చ్ చేయడానికి దేవుడు కణము కాదు, అలాగని కణంతో ఏర్పడిన పదార్థము కాదు. దేవుడు ఒక అనామకుడు. సైన్స్ ప్రకారం శక్తి మరియు పదార్థం ఇవి రెండు ఎప్పటికీ బందీ కాలేవు. కానీ ఈ శక్తి మరియు పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతూ ఉంటాయి. శక్తి అనేది ఎప్పటికీ నాశనం చేయబడదు లేదా అంతం కాదు. ఇదే సమయంలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంతం లేని ఈ శక్తిని మరియు పదార్థాన్ని ఎవరు సృష్టించారు? ఎందుకంటే వాటి సృష్టి వెనక ఉన్న మూలాన్ని సైన్స్ నేటికి కనుక్కోలేకపోయింది. అలాగే దేవుడిని ఎవరు సృష్టించారు అనే ప్రశ్నకు సైన్స్ దగ్గర ఇప్పటి వరకు సమాధానం లేదు. కాబట్టి శక్తి మరియు పదార్థం వలె దేవుడు కూడా శాశ్వతమైనవాడు, జనన మరణ బంధాల నుండి విముక్తుడు. అయితే సరే, అలానే అనుకుందాం. మరి మన కండ్లకు కనిపించని దాన్ని మనం ఎందుకు నమ్మాలి? ఉందనడానికి ఏదైనా ఆధారం ఉండాలి కదా అని ఆలోచించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారినే నాస్తికులు లేదా ఎథిస్ట్ అని అంటారు. వాళ్ళు దేన్నైతే చూస్తారో, వాళ్ళ కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే నమ్ముతారు. అలాంటప్పుడు కొన్ని వస్తువులు మన కండ్లకు కనిపించవు. అలాగని వాటికి అస్తిత్వం లేదని కాదు. మన మనసుల వద్ద ఉన్న కండ్లకు అన్నీ కనిపించాలని లేదు. ఎందుకంటే ఈ విశ్వంలో కొన్ని వస్తువులు ఉండి కూడా మన కంటికి కనిపించవు. అంతెందుకు, అద్దం సహాయం లేకుండా మన కళ్ళను మనమే చూడలేము. వర్షపు చినుకులు సముద్రంలో పడినప్పుడు ఏర్పడే నీటి బిందువులను కూడా చూడలేము. ఆకాశంలో పగటిపూట నక్షత్రాలు ఉన్నా వాటిని చూడలేము. పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే సూక్ష్మజీవులు ఉన్నా వాటిని కూడా చూడలేము. ఇది ఒక్కటే కాదు, సూక్ష్మజీవులు ఏవి కూడా మన కంటికి కనిపించవు. అలాగే గాలిని కూడా చూడలేము. పాలల్లో వెన్నె ఉంటుంది, అయినా దాన్ని వేరు చేస్తే గాని చూడలేము. దూరం నుండి చూస్తే భూమి ఆకాశం కలిసినట్టు ఉంటుంది, కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే అది తప్పని తెలుస్తుంది. నా ఉద్దేశం ఏమిటంటే ప్రతిదీ మన కంటికి కనిపించాల్సిన అవసరం లేదు. అలాగే మన కంటికి కనిపించనంత మాత్రాన ఆ వస్తువుకి అస్తిత్వం లేదని కాదు. ఇదంతా ప్రజల నమ్మకాలపై నడిచే ఆట లాంటిది. అందువలన దేవుడిని నమ్మడం నమ్మకపోవడం అనే దానిపై నాస్తికులకు పూర్తి అధికారం ఉంటుంది. కానీ దేవుడి ఉనికిపై వేలెత్తి చూపించే అధికారం నాస్తికులకు లేదు. ఒకవేళ మీరు నాస్తికులే అయితే దేవుడి గురించి ఏమీ తెలియకపోతే సులువుగా దేవుడిని నేను ఎప్పుడూ చూడలేదు, నేను నమ్మను అని చెప్పండి. అంతేకాని విచక్షణ రహితంగా దేవుడు లేడు, లేని దేవుడిని నమ్మడం ప్రజల మూఢ నమ్మకం. దేవుడంటే ఒక నాటకం, దేవుడంటే ఒక బూటకం అని ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వాదనలకు మాత్రం దిగకండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వాళ్ళ నమ్మకాలను గౌరవించడం సాటి మానవుడిగా మన సంస్కారం. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. అదేవిధంగా హిందువులకు శ్రీరాముడు ఆదర్శవంతుడు, క్రిస్టియన్స్కి జీసస్ తండ్రి లాంటివాడు, ముస్లిమ్స్కి అల్లా పవిత్రమైన వాడు. ఇలా వారి మతాలకు అనుగుణంగా వారి దేవుళ్ళు గొప్పవారు. మతం గురించి గొప్పలు చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ పరమతాన్ని దూషించడమే తప్పు. పేర్లు వేరైనా దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్క దేవుడు భగవంతుడైన అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, లేదా శ్రీరాముడు అనుకోండి. కానీ అలా అనుకునే ముందు దేవుడు ఎప్పటికీ పుట్టనివాడు, రంగు రూపు ఆకారం వంటివి లేనివాడు, సర్వంతర్యామి, ఆజానుభావుడు, అనామకుడు అని గుర్తించుకోండి. అసలు దేవుడు మరియు భగవంతుడు ఏం చేస్తాడు అనే విషయానికి వస్తే దేవుడు ఎవరి దూత కాదు.
దేవుడికి ఎవరు దూతలు కాదు. వేదాలు, పురాణాలు, ఖురాన్, బైబిల్ అని పిలువబడే ఈ మత గ్రంథాలలో మీకు భగవంతుడి మాటలు, ఆదేశాలు మరియు సందేశాలు చూడ్డానికి కనిపిస్తాయి. అంతేకాని దేవుడు ఎవరికి ఆదేశాలు లేదా ఆజ్ఞలు ఇవ్వడు. దేవుడు ఎవరిని భయపెట్టడు, ఎవరిని ప్రేమించడు. దేవుడు ఎవరిని చంపడు, ఎవరికి వరం ఇవ్వడు. దేవుడు ఎవరిని నరకానికి, స్వర్గానికి పంపడు. ఎందుకంటే దేవుడు ఎవ్వరికి న్యాయం, అన్యాయం చెయ్యడు. దేవుడు ప్రతి చోట ఉండి కూడా అదృశ్యవంతుడు. దేవుడు ఈ సృష్టికర్త కాదు, అలాగే సృష్టి సంరక్షకుడు కాదు. కానీ అతని ఉనికి కారణంగానే ఈ విశ్వం, నక్షత్రాలు, సూర్యుడు మరియు భూమి మొదలైనవి ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. దేవుడు ఒక శక్తి. భగవంతుడు దేవుడిని అర్థం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి. దేవుడు అపరిమితమైన వాడు మరియు అనంతుడు. భగవంతుడు కాలపరిమితుడు మరియు మార్గ నిర్దేశకుడు. దేవుడి ఉనికి కారణంగానే సమస్తం ఉన్నాయి. భగవంతుడి కారణంగానే వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారత, భగవద్గీతలు, ఖురాన్, బైబిల్ వంటి గ్రంథాలు వ్రాయబడ్డాయి. దేవుడిని మనం గాడ్ అని పిలుస్తాం, భగవంతుడిని మనం లార్డ్ అని పిలుస్తాం. చివరిగా ఒక మాట, నా దృష్టిలో దేవుడు మాత్రం ఒక్కడే. కానీ మీ ప్రకారం చూస్తే మా అల్లా, మా రాముడు, మా జీసస్ ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు అని మీరంటే, అల్లా విశ్వమంతటా ఉన్నప్పుడు అల్లా మసీద్లోనే కాదు, హిందువుల మందిరంలోనూ ఉన్నాడు, అలాగే ఇసాయిల చర్చిలోనూ ఉన్నాడు. రాముడు విశ్వమంతటా ఉన్నప్పుడు రాముడు కూడా హిందువుల మందిరంలోనే కాదు, ముస్లింల మసీద్లోనూ ఉన్నాడు, ఇసాయిల చర్చిలోనూ ఉన్నాడు. జీసస్ విశ్వమంతటా ఉన్నప్పుడు జీసస్ చర్చిలోనే కాదు, హిందువుల మందిరంలోనూ ఉన్నాడు, ముస్లింల మసీద్లోనూ ఉన్నాడు. రాముడు, అల్లా, జీసస్ వీళ్ళే ఈ సృష్టికర్తలు అయినప్పుడు ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతి జీవిలో, అంటే మీలో, నాలో, ప్రతి ఒక్కరిలో అల్లా ఉన్నాడు, రాముడు ఉన్నాడు, జీసస్ కూడా ఉన్నాడు. ఏ భగవంతుడు పరమతాన్ని దూషించండి, మన మతాన్ని గౌరవించండి అని చెప్పలేదు. అసలు భగవంతుడికి మతాలతో ఏ సంబంధం లేదు. మనం పవిత్రంగా భావించే భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి మత గ్రంథాలను భగవంతుడు వ్రాసినట్లు ఎక్కడా చెప్పబడి లేదు. అలాగే ఏ గ్రంథంలో కూడా లేదు. భగవంతుడు కూడా ఆ దేవుడికి కట్టుబడే నడుచుకుంటాడు. ఇవన్నీ పక్కకు పెడితే మనం మానవ జాతికి చెందిన మనుషులం, ఆ తర్వాతే ఇతర మతస్థులం. నేను ముందే చెప్పాను, నిజం అనేది మీరు మరియు నేను అనుకున్న దానికి పూర్తి భిన్నంగా ఉంటుందని. భూమికి పైన ఆకాశం ఉందని మీరంటారు, కానీ ఆకాశం కింద మరియు ఆకాశంలో భూమి ఉందని నేనంటాను. సూర్యుడు తూర్పులో ఉదయించి పశ్చిమంలో అస్తమించడం వలన తూర్పు పడమర అని మీరంటారు, కానీ సూర్యుడు స్థిరంగా ఉన్న దిక్కునే తూర్పు అని, భూమి తూర్పు నుండి పరిభ్రమించడం మరియు భూమి పడమరలో అస్తమించడం వలన పడమర అని నేనంటాను. ఏదైనా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.